హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి పోలీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ వైస్ చాలా చాలా బావుంటుంది. మామూలుగా మనము ఉగాది వస్తుంది కదండీ! ఉగాదికి మామూలుగా ఉగాది పచ్చడి చేసుకుంటారు. బట్ ఇంకొంతమంది స్వీట్స్ కూడా చేసుకుంటారండి. మా సైడ్ అయితే ఎక్కువగా పోలీలు చేసుకుంటారు. సో, ఫెస్టివల్ వస్తుంది కాబట్టి పోలీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కొన్ని కొన్ని టిప్స్‌తో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ టైం పెట్టేసి అలా లేకుండా సింపుల్‌గా చేసుకునే విధంగా ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను రాత్రి మొత్తం నానబెట్టేసానండి పచ్చిశనగపప్పు. నైట్ మనం నిద్రపోయేటప్పుడు నానబెట్టేస్తే మార్నింగ్ లేవగానే చేసేసుకోవచ్చు. పూజకి రెడీ చేసేలోపు 6, 7కి అలా మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా! సో, ఆ టైంకంతా కూడా మనము పోలీలు రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు. దీనికోసం పప్పు రాత్రి మొత్తం నానబెట్టాను కదా! ఆ పప్పంతా కూడా ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పప్పు తీసుకున్నాను. 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అది ప్రెషర్ పోయే గ్యాప్‌లో ఈ లోపల మనము చపాతీ పిండి కూడా మిక్స్ చేసేసుకుందాం. చపాతీ పిండి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల్లోకి చిటికెడు పసుపు, అంటే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నా. ఇక్కడ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్‌గానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి పప్పు కూడా బాగా ప్రెషర్ పోయుంటుంది. సో, ఈ విధంగా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలామంది పప్పు సరిగ్గా ఉడికించకుండానే తర్వాత మిక్సీ వేసుకుంటారు. అంత సోది ప్రాసెస్ అంతా ఏం లేకుండా సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. మొత్తం పప్పు మొత్తం కూడా మంచిగా పేస్ట్ లాగా చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోతే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనము బాగా మెదిపేసుకున్నాం కదా! ఆ పప్పునంతా కూడా నీట్‌గా వేసేసుకోండి. వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. నేను ఈ కప్‌తో 2 కప్పులు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నా. మీరు బెల్లం పొడి వేసుకుంటే బెటర్ అండి. ఒకవేళ బెల్లం వేసుకుంటే అది కరగడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇంకా అందులో డస్ట్ ఉంటుంది. దాన్ని కరిగించి ఆ వాటర్ యాడ్ చేసుకోవాల్సొస్తుంది. అది ఇంకా ఎక్కువ లేట్ ప్రాసెస్. బెల్లం పొడి తీసుకుంటే బావుంటుంది ఈజీగా. ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా ఒక 50% దగ్గర పడిన తర్వాత ఒక 3 ఇలాచీని మంచిగా క్రష్ చేసేసుకొని, దంచేసుకొని అందులోకి వేసేసుకోండి. చూడండి, ఇది ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేయాలి. కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. 2 కప్పుల పచ్చిశనగపప్పుకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు తక్కువ బెల్లం తింటాము, స్వీట్‌నెస్ కొంచెం తక్కువ తింటామంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తగ్గించుకోండి. ఈ ప్లేస్‌లో షుగర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే బెల్లంతోనే టేస్ట్ చాలా బావుంటుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోండి, కొంచెం ఫ్లేవర్ బావుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసామనుకో చల్లగా అయిపోతుంది. మనకి పిండిని పట్టుకుంటే బాల్‌లాగా వచ్చేసేయాలి. బాల్‌లా చేసుకోవడానికి ఈజీగా రావాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చపాతీ పిండి మిక్స్ చేసుకున్నాం కదా! ఆ చపాతీ పిండిలోకి ఆ స్టఫ్‌నంతా తీసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా మొత్తం క్లోజ్ చేసుకుంటూ చపాతీ పిండి మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ లాగానే మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా రోల్ చేసుకుంటే ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. చపాతీకి పెట్టినట్టు, చపాతీకి పూరికి పెట్టినట్టు ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే మనం పెట్టిన పూర్ణం స్టఫ్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. సో, స్లోగా ప్రెషర్ తక్కువ పెట్టి 4 వైపులా తిప్పుకుంటూ మంచిగా రోల్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాన్ కూడా వేడెక్కిపోయింది. పాన్ మీదకి వేసేసుకుందాం. వేసేసుకొని అది ఒకవైపు కాలుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగతా పిండినంతా కూడా మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనము ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నెయ్యి ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నేను ఆయిల్‌తో చేస్తున్నా. ఇంకా గోధుమ పిండి బదులు మైదాతో చేసుకుంటారు. ఎక్కువ ఆయిల్ వేసి, ఎక్కువ నెయ్యి వేసి
ఇంకా మైదాతో చేస్తారు. అదంత హెల్తీ కాదు కదా అనేసి నేను ఇలా గోధుమ పిండితో సింపుల్‌గా చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అస్సలు రెండిటికి ఏం తేడా ఉండదు. చాలా బావుంటుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా లోపల వరకు కాలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అన్నీ కూడా నేను ఇలానే ఫ్రై చేసేసుకున్నాను. నేనిక్కడ 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కదా! నాకు 7 పోలీలైతే అయినాయండి. సో, మీరు దాన్ని బట్టి మీ ఇంట్లో తినేదాన్ని బట్టి మీరు పెంచుకోండి. అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా 4 వైపులా తిప్పుకుంటూ చూడండి బాగా పొంగుతున్నాయి కూడా. 4 వైపులా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. మొత్తం అన్నీ కూడా అలానే స్టఫ్ చేసుకుంటూ ఒకవైపు రోల్ చేసేసుకుంటూ ఇంకోవైపు కాల్చుకుంటూ చేసేసుకోండి. ఈజీగానే అయిపోతుంది. తొందరగానే చేసేయొచ్చు. అంతా కూడా ఒక 1 అవర్‌లో అయిపోతుంది. చూడండి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఈజీగానే స్టఫ్ చేసుకోవచ్చు. ఏం బయటికి రాదు. పొడి పిండి చల్లుకుంటూ మంచిగా రోల్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టకండి. లైట్ ప్రెషర్ ఇవ్వండి. ఈ ఉగాదికి ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో, ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. ఆ స్టఫింగ్ అంతా కూడా నీట్‌గా ఉంటుంది. ఎక్కడ బయటికి ఓవర్‌గా వచ్చేయడం అలా ఏమి ఉండదు. సింపుల్‌గానే ఉంటుంది. నేను మొత్తం అన్నీ కూడా ఇలానే చేసుకున్నాను. లాస్ట్‌లో ఒక 2 మాత్రం నేను నెయ్యితో కాల్చుకున్నానండి. ఎక్కువ నెయ్యి తినరు కాబట్టి నేను ఆయిల్‌తోనే చేశాను మా ఇంట్లో. నెయ్యి వేసుకుంటే ఇంకా బావుంటుంది. మొత్తం అన్నీ కూడా కాల్చేసుకుంటే సరిపోతుంది. నాకు స్టఫింగ్ కొంచెం మిగిలింది. దీన్ని అలానే తినేసినా బావుంటది. లేకపోతే నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని సుగ్గీలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బాయ్.